అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కార్తీక పురాణంలోని 27వ అధ్యాయం కథ తెలుసుకుందామండి. విష్ణుగణాలు చెప్పిన చోళా విష్ణుదాసుల కథ వినిన ధర్మదత్తుడు మరలా వారిని నమస్కరించి, ఓ గణాధిపతులారా, జయా విజయలు వైకుంఠమందలి విష్ణువుకి ద్వారపాలకులని విన్నాము. వారెటువంటి పుణ్యం చేసుకోవడం వలన వారు ఆ స్థానాన్ని పొందారో తెలియజేయండి అని కోరగా, విష్ణుదూతలు జయా విజయల యొక్క పూర్వజన్మల గురించి ఇలా చెప్పసాగారు. తృణబిందుడి కూతురు దేవహుతి. ఆమెకు కర్దమ ప్రజాపతి వలన 2 కుమారులు కలిగారు. వారిలో పెద్దవాడు జయుడు, రెండోవాడు విజయుడు. వాళ్ళిద్దరూ కూడా విష్ణుభక్తి పారాయణులే అయ్యారు. అనంతరం అష్టాక్షరీ మంత్రాన్ని జపించడం వలన వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు. వేద విధులయ్యారు. యజ్ఞాలు చేయడంలో ప్రజ్ఞ గలవారుగా ప్రసిద్ధి పొందారు. అందువలన మరుత్తుడనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా కోరాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి ఒకరు బ్రహ్మ, మరొకరు యజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. సంతుష్టుడైన మరత్తుడు వారికి అధికమైన దక్షలనిచ్చాడు. అవి పంచుకోవడంలో ఆ అన్నదమ్ములిద్దరికీ తగాదాలు వచ్చాయి. ఇద్దరికీ చెరిసగం అనేది జయుడు వాదం కాగా, తనకు ఎక్కువ కావాలనేది విజయుడు కోరాడు. ఆ వాదోపవాదాలతో క్రోధంతో జయుడు అలిగి, నువ్వు మొసలివై పొమ్మని శాపం పెట్టాడు. అంతటితో విజయుడు ఊరుకోక, అహంకారంతో శపించిన నువ్వు ఏనుగవుగాక అని శపించాడు. ఆ సోదరులిద్దరూ శాప విముక్తి కోసం శ్రీహరిని ఆశ్రయించారు. నీకంతటి చేరువ భక్తులమైన మేము మొసలిగాను ఏనుగుగాను పుట్టడం చాలా ఘోరమైన విషయం కనుక మా శాపాల నుంచి విముక్తుల్ని చేయి అని ప్రార్థించారు. అందుకు విష్ణుమూర్తి నవ్వుతూ, జయా విజయలారా, నా భక్తుల మాటలు పొల్లుపోనివ్వకపోవడమే నా కర్తవ్యం. వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు. పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను. అంబరీషుని వాక్యం కోసం దశావతారాలను ధరించాను. అందువలన మీరు సత్యం తప్పని వారై మీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించాడు. జయా విజయలిద్దరూ గండకీ నది ప్రాంతాన ముసలిగాను ఏనుగుగాను జన్మించి పూర్వజన్మ జ్ఞానం కలవారై విష్ణు చింతనతోనే కాలం గడపసాగారు. అలా ఉండగా ఒకానొక కార్తీక మాసం వచ్చింది. ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగైన జయుడు గండకీ నదికి వచ్చాడు. నీటిలోనికి దిగిందే తడువుగా అందులోనే ముసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటకరిచాడు. విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఏనుగు రూపంలో ఉన్న జయుడు విష్ణువుని ప్రార్థించాడు. తలచినదే తడువుగా ప్రత్యక్షమైన శ్రీహరి తన చక్రాయుధాన్ని ప్రయోగించి వారిద్దరినీ ఉద్ధరించి వారికి వైకుంఠం ప్రాప్తిని కలిగించాడు. అప్పటి నుండి ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లసాగింది. విష్ణుదూతలు ఇలా చెప్తున్నారండి. ఓ ధర్మదత్త, అలా జయ విజయలిద్దరూ కూడా విష్ణు ద్వారపాలకులుగా వర్ధిల్లారు. అందువలన నీవు కూడా శ్రీహరి చరణ సేవలను ఆచరించు. తులా, మకర, మేష సంక్రమణాలతో ప్రాతస్నానాలు ఆచరించు. తులసీవన సంరక్షుడుగా ఉండు. గోబ్రాహ్మణులను, విష్ణు భక్తులను సర్వదా సేవించు. కొర్రధాన్యము, పులికడుగు నీరు, వంగ మొదలైన వాటిని విసర్జించు. నీవు ఆచరిస్తున్న ఈ కార్తీక విష్ణు వ్రతం కంటే దాన, తపో, యజ్ఞ, తీర్థాలు ఏవీ కూడా గొప్పవి కావని గుర్తుంచుకో. ఓ బ్రాహ్మణుడా, దైవ ప్రీతికరమైన విష్ణు వ్రతాచరణం వలన నీవు నీ పుణ్యంలో సగభాగం అందుకొనడం వలన ఈ కలహా కూడా ధన్యులయ్యారు. ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకుని వెళ్తున్నాము అని విష్ణుదూతలు ధర్మదత్తునితో పలికి అతనిని మరల వ్రతనిష్ఠుడిని చేసి కలహా సమేతంగా విమానం అధిరోహించి వైకుంఠానికి బయలుదేరారు. నారదుడు ఇలా చెప్తున్నాడండి. పృథు మహారాజా, అతి పురాతనమైన ఈ పుణ్య ఇతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో, ఇతరులకు వినిపిస్తున్నాడో, వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతున్నాడు. నారదుడు చెప్పినదంతా విని ఆశ్చర్యపోయిన పృథు చక్రవర్తి, హే దేవర్షి, ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం, గండకీ నదులు లాగానే గతంలో కృష్ణా, సరస్వతి నదుల గురించి కూడా విన్నాను. ఆ మహామహిమలన్నీ ఆ నదులకు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా వివరించు అని కోరగా మరలా నారదుడు చెప్పసాగాడు. శ్రద్ధగా విను. కృష్ణానది సాక్షాత్తు విష్ణుస్వరూపం, సరస్వతీ నది శివస్వరూపం. వాటి సంగమ మహత్యం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది. బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలలో యజ్ఞం చేసేందుకు సమాయుతుడయ్యాడు.
హరిహరులతో సహా సర్వదేవతలు మునులు కూడా కలిసి ఒకానొక దైవముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞదీక్షనియ్యడానికి నిర్ణయించి బ్రహ్మ యొక్క భార్య అయిన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు. అయినా సరస్వతి సమయానికి అక్కడకు చేరుకోలేదు. దీక్షా ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వలన భృగు మహర్షి, హే విష్ణు, సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు, ముహూర్తం దాటిపోతుంది, ఇప్పుడేమిటి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరి యొక్క భార్య అయిన గాయత్రిని దీక్షాపతిగా విధించండి అని సలహా ఇచ్చాడు. ఆ సలహా శివుడు కూడా సమర్థించడంతో భృగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షావిధిని ఏర్పరిచాడు. ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్షనీయడం పూర్తి చేయగానే అక్కడకు సరస్వతి చేరుకుంది. తన స్థానంలో దీక్షితురాలై ఉన్న తన సవతి గాయత్రిని చూసి ఎక్కడైతే పూజార్హత లేని వారు పూజింపబడుతున్నారో మరియు పూజనీయులు పూజింపబడటలేదో అక్కడ కరువు, భయము, మరణము అనే 3 విపత్తులు కలుగుతాయి. ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉన్న గాయత్రి ప్రజలకు కనిపించినటువంటి రహస్య నదీ రూపాన్ని పొందుగాక. ఓ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా, మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహాసనాన నాకన్నా చిన్నదానిని ఆసీనురాలుని చేశారు కనుక మీరు కూడా జడీభూత నదీ రూపాలను పొందండి అని శపించింది. ఆ సరస్వతి వచనాలను వింటూనే గాయత్రి దేవతలు వారిస్తున్నా వినకుండా ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తయో అదేవిధంగా నాకు కూడా భర్తేనని విస్మరించి శపించావు గనుక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని ప్రతిశాపమిచ్చింది. ఈ లోపల హరిహరులు, మేము నదులమైనట్లయితే లోకాలన్నీ అతలకుతలమైపోతాయి కనుక అవివేకమైన నీ శాపాన్ని మళ్లించుకోమన్నారు. కానీ ఆమె వినలేదు. యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వలన నా కోపరూపంగా యజ్ఞం విఘ్నుడి ఆగమయ్యింది. పలుకుల స్త్రీనైనా నా మాట తప్పదు అని చెప్పింది. ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలు జడాలుగాను రూపాలు నదులుగాను పరిణమించాయి. ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను మిగిలిన వారు ఇతరేతర నదులుగాను రూపాలు పొందారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నదులై తూర్పు ముఖంగాను వారి వారి భార్యలు నదులై పశ్చిమ ముఖంగాను ప్రవహించసాగాయి. గాయత్రి, సరస్వతి నదీ రూపాలు సరస్వతి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి. ఆ యజ్ఞంలో ప్రతిష్ఠితులైన శివకేశవులు మహాబలుడు, అతిబలుడు అనే దేవతా స్వరూపాలయ్యాయి. సర్వ పాపహరిణి అయిన ఈ కృష్ణానది కథను భక్తితో చదివినా వినినా వినిపించినా వారి వంశమంతా కూడా నదీ దర్శన స్నాన పుణ్య ఫలం పొంది తరించిపోతాయి. 27వ అధ్యాయం సమాప్తమండి. ధన్యవాదములు.